హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ ఎల్బీ నగర్ అని హైదరాబాద్. ఇంతకుముందు క్లాస్ ఇచ్చాను కదండి, కలీస్ అని ఫ్రాక్స్ 8 ఫోల్డ్స్ అని ఇచ్చాను. ఇది కూడా బాడీ విత్ కలీస్, పైనుంచి ఫుల్ కలీస్ వస్తాయి, పైన షేప్ వచ్చి కింద ఎక్స్ట్రా గేరా వస్తుంది. ఏదన్నా ఫస్ట్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది, ఫస్ట్ చార్ట్ వర్క్ చేసుకున్న తర్వాతనే మనం క్లాత్కి వెళ్ళిపోవాలి. అందుకని ఫస్ట్ చార్ట్ వర్కే చెప్తున్నా. ఇప్పుడు చార్ట్ వర్క్ ఫుల్ బాడీ కలీస్. ఇప్పుడు డ్రెస్ లెంత్ 42, మన ఇష్టం 42, 45 వరకు పెట్టుకోవచ్చు. నేను లెంత్ 42 పెడుతున్నా. లెంత్ ఇది 42 చూడండి. నేను సెంటీమీటర్స్తో తీస్తున్నా. ఇది చిన్నది కదా, సెంటీమీటర్స్తో తీస్తున్నా. బోర్డు లెంత్ ఎంత? 14 వరకు మనం మార్క్ చేసుకోవాలి. 14 వరకు. ఇక్కడ 14 మార్కింగ్. కింద విడుతు అనేది 8 to 30 వరకు పెట్టుకోవచ్చు. కింద విడుతు అనేది నేను ఎంత పెడుతున్నా అంటే విడుతు 36 కదా, 10 పెడుతున్నా. అంటే ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10. ఇది 10. కొంచెం గ్యాప్ వదిలిపెట్టి, ఎందుకంటే మనకు స్పేస్ సరిపోదు మనకు. ఇక్కడ 10 తీసుకుంటున్నా. 1 2 3 3 కలిసి +1 వస్తుంది. 3 + 1 4. వేస్ట్ ఎంత ఉంది ఇక్కడ? వేస్ట్ 30. 30కి +2 యాడ్ చేయాలి. వేస్ట్ చెస్ట్ 36. సారీ, 36 + 2 అయితే 38 డివైడెడ్ బై ఎన్ని కలిసి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 4 పొరలు ఉన్నాయి చూడండి. 4 3కి ఒకటి ఎక్స్ట్రా వస్తుందని చెప్పిన కదా, దీనికి 4 × 4 16. 38 డివైడెడ్ బై 16. ఇవి కలిసి అంటారు. 16 కలిసి. ఈ 38 వేస్ట్, ఇది కలిసి. 38 డివైడెడ్ బై 16 ఎంత? ఫోన్ కంపల్సరీ, ఎందుకంటే ఇవన్నీ లెక్కలతో ఉంటాయి కదా. 38 డివైడెడ్ బై 16 2.3 వచ్చింది. నేను 2 పావు పెడుతున్నా. 2.25. దీనికి +1 యాడ్ చేసుకుని, ఎందుకంటే ఖర్చులకు 3.25. మళ్ళీ దీనిలో సగం భాగం చేయాలి, ఎందుకంటే చెప్తా, అది కూడా చెప్తాను మీకు. ఎంత? 1.60 వస్తుంది. ఈ 10లో మళ్ళీ మిడిల్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే స్ట్రేట్ ఉన్నారు, కలిసి స్ట్రేట్ ఉన్నారు కదా. మిడిల్ పట్టే 5. ఇటు 1.6, ఇటు 1.6. 1.60, 1.60, 60. ఇక్కడ మాత్రం 10 వస్తుంది. ఈ 1.60 అనేది ఇది 14 వరకు ఉండాలి. మన బోర్డర్ లెంత్ కదా ఇది, 14 వరకు ఉండాలి. ఇది 14 వరకు ఉండాలి. ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇది బాడీ వస్తుందండి. ఇది మొత్తం ఎన్ని కలిసి వస్తాయి? 16 కలిసి వస్తాయి. మొత్తం 16 కలిసి ఫ్రంట్ 8, బ్యాక్ 8. ఇవన్నీ అటాచ్ చేస్తే మనకి కింద తక్కువ వచ్చి పైన ఎక్కువ వచ్చి, కింద గేర ఎక్కువ వస్తుంది, పైన తక్కువ వస్తుంది. అప్పుడు నెక్స్, బోట్ నెక్, హై నెక్, కాలర్ అవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇది కట్ చేసిన చూడండి. ఇది మాత్రం స్ట్రేట్ ఉండాలి కంపల్సరీ. దీనిలో ఓన్లీ నెట్ వస్తుందండి, కాటను, పట్టు. పోగులు లేకుండా కుట్టాలి, ఎందుకంటే ఇవన్నీ పోగులు ఛాన్సెస్ ఉంటాయి చాలా వరకు. నేను 3+1 అన్న ఐడియా ఉందంటే మీకు 3+1 అని, ఎందుకంటే ఇట్లా వస్తుంది గొయ్యిలా. ఇది ప్లేన్ కాబట్టి. అది ఫ్లవర్స్ అయితే మన స్ట్రేట్ వస్తుంది. ఇది మాత్రం స్ట్రేట్ ఉండాలండి, ఇది మాత్రం కంపల్సరీ. ఈ నడుము కూడా కొంచెం వేస్ట్ అవుతుంది మన క్లాత్.
ఇలా ఇలా సేమ్ ఇలానే క్లాత్ కూడా ఇలానే వేసుకోవాలి. మనం క్లాత్ ఏంటంటే సెంటీమీటర్స్తో ఇంచెస్తోనే. చూడండి ఒకటి ఎక్కువనే వచ్చింది. ఇది ప్లెయిన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం ఎక్స్ట్రా పెట్టాం కదా, మనం ఒకటి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. చూడమ్మా పేపర్ కావచ్చు కొంచెం తేడా వస్తుంది. క్లాత్ మాత్రం కరెక్ట్ వస్తుంది. క్లాత్ మాత్రం కొంచెం జాగ్రత్త పెట్టండి. ఇది మాత్రం ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకుండా. ఇది మాత్రం చాలా టైం పడుతుందండి. ఇది 20 years బ్యాక్ మా పాప కుట్టాను చాలా. ఇవి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అవుతుందని చెప్పి మళ్ళీ ఇవి చెప్తున్నాను. ఇవి ఇప్పుడు 20 years బ్యాక్ ఇవి చాలా వచ్చినాయండి. చాలా అంటే చాలా టైప్స్ వచ్చినాయి అప్పుడు. నేను యాక్చువల్గా సేమ్ క్లాత్ ఉండాలి. మీకు తెలియాలి అని చెప్పి ఇట్లా విడివిడి క్లాత్ పెడుతున్నా మీకు. ఇలా ఇట్లా చూడండి, యాక్చువల్ సేమే ఉండాలి. మీకు తెలియాలి అని చెప్పి ఇట్లా పెడుతున్నది. పేపర్ ఎట్లా వస్తుందంటే క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది. క్లాత్ ఇది కుట్టడమే చాలా టైం పడుతుంది. ఇది మాత్రం కానీ చాలా బాగుంటుంది. ఇది మాత్రం చిన్నపిల్లకైతే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్ల గేర్ ఎక్కువ వస్తుంది కదా, బక్కుంటే కాబట్టి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది. పిన్స్ ఎంత టైం పడుతుందో మీకు కుట్ర కూడా అదే టైం పడుతుందండి. ఇది ఒక్కొక్కటి అటాచ్ చేయాలి కదా. పేపర్ కూడా పిన్స్ కొడుతుంది. 4, 5, 6, 7, 8 కలిసి అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి 16/2 8 వస్తుంది.
ఫ్రంట్ 8 బ్యాక్ 8 చూడండి ఇట్లా వస్తుంది. కింద మనం ఎంత కింద పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పెద్ద కూడా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా ఈ విడత అనేది 8 to 30 వరకు పెట్టుకోవచ్చు మనం. ఈ విడత అనేది ఈ కింద మన నడుము ఎంత ఉంటే అంత, లావు ఉంటే లావు, బక్క ఉంటే బక్క, ఇలా వస్తుంది. అప్పుడు ఓన్లీ ఒక పార్ట్ ఇట్లా మనం ఆన్ ఫోల్డ్ చేసుకొని మనం ఇట్లా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇట్లా ఇలా వస్తుంది ఆన్ ఫోల్డ్. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చేసినది, ఇది ఓన్లీ ఫ్రంట్. ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. చూడండి మళ్ళీ ఇవి కూడా అటాచ్ చేయాలి. చూడండి ఇవి బ్యాక్ సైడ్. ఏదైనా ఫ్రంట్ అండ్ బ్యాక్ వేరుగా చేసుకోవాలి మనం. ఇది ఏదైనా ఫస్ట్ మనం చార్ట్ వర్క్ వేసుకోవాలండి. నేను ఇచ్చే క్లాసెస్ కూడా నేను బుక్స్లో చాలా చిన్నగా ఇస్తాను. ఆ బుక్ స్కేల్ వేరే ఉంటుంది. మీకు వీడియోస్ కోసమని ఇట్లా ఈ సెంటీమీటర్స్తో ఇస్తున్నాను, ఈ సెంటీమీటర్స్తో ఇస్తున్నానండి. ఇలా 40 అని చెప్పి, ఎందుకంటే మనం ఎటు మనకు ఒక మెజర్మెంట్ కావాల్సిందే. ఈ చార్ట్ వర్క్ లేదు మనం ఏది వేయలేమండి. చార్ట్ వర్క్తో ఏంటంటే మనం బుక్లో మనం స్టిక్ చేస్తాం. ఏది కుట్టే వాళ్ళకు, ఏది మన ట్రైనింగ్ వాళ్ళకి ఏం చేస్తారు, చిన్న బుక్ అయితే బుక్ ఎప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ప్రతి ఒక్క ప్యాటర్న్, వాళ్ళు చాలా ప్యాటర్న్స్ అవుతారు. ప్రతి ఒక్క ప్యాటర్న్ నేను క్లాత్లో అస్సలు చెప్పను. ఫస్ట్ చార్ట్ వర్క్ చెప్పిన తర్వాతనే క్లాత్కి వెళ్ళమంట. ఎందుకంటే చార్ట్ వర్క్ వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లస్ నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి, ప్లస్ వాళ్ళు బుక్లో వాళ్ళు స్టిక్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ వాళ్ళకి ఫస్ట్ డే అర్థం కావాలంటే ఫస్ట్ ఖచ్చితంగా వాళ్ళు బుక్లో స్టిక్ చేసుకోవాల్సిందే. ఇక కొంతమంది ఏం చేస్తారు, ఓకే 4-5 చెప్పగానే అన్నకి ఇవే కదా సేమ్ మేడం అని వాళ్ళకి అర్థం. ఎందుకంటే నా ఫీల్డ్లో ఉన్నారు కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కానీ ఏదైనా ఫస్ట్ చార్ట్ వర్క్ అండి. చార్ట్ వర్క్ లేని అసలు ఏది చేయను. చిన్నపిల్లల ఫ్రాక్ నుంచి పెద్దవాళ్ళ ఫ్రాక్, బ్లౌజ్, ప్రతి ఒక్కటి చార్ట్ వర్కే. ఇట్లా చూపించేందుకు ఏంటంటే దీంతో తీస్తున్నాను, చూపించేందుకు దీని ఈ సెంటీమీటర్. అదే నేను డ్రెస్సెస్ మీద చిన్న స్కేల్ వేరే ఉంటుంది. మాకు చిన్న స్కేల్ ఇంతే ఉంటుంది స్కేల్. ఆ స్కేల్ మీద వాళ్ళ బుక్స్ అయితే చిన్న చిన్న డ్రెస్సెస్ చూపిస్తాయి. ఎటు వాళ్ళకి షేప్ రావాలి. కానీ చార్ట్ వర్క్ లేదు మాత్రం ఏది చెప్పండి. ఎంత పెద్ద ప్యాటర్న్ కానీ ఏది కానీ కొంచెం చార్ట్ వర్క్ పేపర్లో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేపర్ అనగదు కదా, ఆయన అడిగినా అనగకుండా దాని విధంగా నేను చేసుకుంటా. అతికిచ్చడమో, పిన్స్ కొట్టడమో సంథింగ్ చేసి ఆ షేప్ వచ్చిన తర్వాత ఓకే వాళ్ళకి అర్థమైతే ఓకే మేడం ఈ షేప్ వచ్చింది మేడం, నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పి చార్ట్ వర్క్ చేసినాక అసలు నన్ను ఏ డౌట్ అడగరండి. క్లాత్ కట్ చేసే ముందు నన్ను అడగదు. ఎందుకంటే క్లాత్ మీద ఈ సెంటీమీటర్ తీసుకుంటారు వాళ్ళు క్లాత్తో, నేను దీంతో తీసుకుంటా దీని మీద. అదే వేరే డ్రెస్ మీద డ్రెస్ స్కేల్ వేరే ఉంటుంది. అది చార్ట్ వర్క్ బుక్లో ఉంటుంది. ఆ బుక్ చూసుకునే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఫ్రాక్సే కానీ డ్రెస్సెస్లే కానీ బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటి. మళ్ళీ బ్లౌజ్కు దీంతో చెప్తాను. ఎందుకంటే బ్లౌజ్ కొంచెం పెద్దగా ఒప్పించారు కదా, బ్లౌజ్కు దీంతో చెప్తాను ఈ చిన్న సెంటీమ్స్. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా. కానీ ఎటు తిరిగి 3 రకాల సైజెస్తో చెప్తానండి. కానీ ఎటు తిరిగి చార్ట్ వర్కే. చార్ట్ వర్క్ లేని మాత్రం అస్సలు ముందుకెళ్ళానండి. ఎంత పెద్ద ప్యాటర్న్ ఫస్ట్ ఫోటో చూపించమంట, ఓకే దాన్ని చార్ట్ వర్క్ చేసేస్తా. వాళ్ళని ఏమంటే ఫస్ట్ ట్రై చేయమంట. ఏమంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీకు రాలేదా నా దగ్గర రండి. కానీ 99% ట్రై చేస్తారు. వీళ్ళు ఒక 10% నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అంటే వాళ్ళకి ఎట్లా ఫినిష్ చేయాలో అర్థం కాదు. ఆ విషయం వాళ్ళకి వచ్చిన విషయం వాళ్ళకి అర్థం కాదు. అంటే మొత్తం క్లాస్ అయిపోయాక ప్యాటర్న్సే కానీ వాళ్ళనే చేయమంట. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి టఫ్ అనిపిస్తే కానీ నాకు టఫ్ ఏం కాదు, వాళ్ళు చేసి ట్రై చేయమంట. నిన్న కూడా ఒక స్టూడెంట్ వెళ్ళిపోయినాక అలా చేసిందండి అమ్మాయి. మేడం నాకు డిజైన్స్ కావాలంటే ఫస్ట్ నువ్వు ట్రై చేయి. అన్నీ ఆమెకు 10 ప్యాటర్న్ చేసి పెట్టిందండి. అది కూడా ఒక వీడియో తీసి చూపెడతా. అమ్మాయి చేసింది, ఇందులో ఏమీ హ్యాండ్ పెట్టలేదు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నేనే చేసిన అంటే వాళ్ళకి నా ఎదురుగుండి చేసింది. అంటే నేను ఉన్నాను ఒక ధైర్యంతోనే చేసాను. తను నేను చూస్తున్నాను ఏం తప్పు చేస్తుందా ఉప్పు చేస్తుందా అని. అన్ని కరెక్ట్, అన్ని చిన్న చిన్నవి, పెద్ద ఏం కాదు, చిన్న చిన్న చార్ట్ వర్క్ అంటే బుక్లో స్టిక్ చేసేందుకు అవన్నీ తను చేసిన చాలా అంటే చాలా బాగా చేసిందండి. అది ఎల్బీ నగర్ స్టూడెంట్. నేను అది కూడా ఒక వీడియో తీసి పెడతా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తాం, మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.